హలో ఫ్రెండ్స్, ఐయామ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి స్లాబ్ అనమాట. ఈ స్లాబ్ వచ్చేసి 110 గజాల్లో ఉన్నటువంటి స్లాబ్ అనమాట. ఇందులో మనం పైపులు ఏ విధంగా పెట్టామని చూసుకున్నట్టయితే ఇక్కడ 2 వే బాక్స్ ఏసాం. 2 వే బాక్స్ ఏసి ఒక డ్రాప్ దింపాం. అండ్ ఒక పైపు ఎదరకు పెట్టి కట్టేసాం అనమాట. దాని పక్కనే హుక్ పెట్టాం. అండ్ అదే విధంగా దాని పక్క నుంచి ఈ విధంగా ఇంకో పైపు రన్ చేసి ఇక్కడ మెయిన్ బోర్డ్ అయితే వస్తదనమాట. దానికి డ్రాప్ అయితే జంపడం జరిగింది. ఒకటి పై కోసం పైకి పెట్టాం. అండ్ ఇంకొక పైపు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి ఈ హాల్ కోసం డ్రాప్ అయితే దింపడం జరిగింది. అండ్ అదే విధంగా రెండో పైపు చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఎదరకెళ్ళి చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అనమాట. బెడ్‌రూమ్ మధ్యలో మనం డ్రాప్ అయితే దింపడం జరిగింది. అండ్ అదే విధంగా అందులో మూడో పైపు ఏ విధంగా పెట్టామని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 వే బాక్స్ ఏసి అటుపక్క హాల్ కోసం డ్రాప్ దింపాం. ఆ బాక్స్ నుంచి ఈ విధంగా బెడ్‌రూమ్‌కైతే ఇంకొక డ్రాప్ దింపడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా ఇంకొక పైపు ఏ విధంగా పెట్టామని చూసుకున్నట్లయితే ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక 3 వే బాక్స్ ఏసి ఈ పక్కకి డ్రాప్ అయితే దింపాం. అదే విధంగా ఇంకొక లైన్ ఈ విధంగా స్ట్రెయిట్‌గా పట్టుకెళ్ళి అక్కడ ఒక డ్రాప్ అయితే దింపామనమాట. గుమ్మం వస్తది. గుమ్మం పక్కన బోర్డు కోసం మనం దింపుకున్నాం. అండ్ అదే విధంగా ఎదరైతే ఏ విధంగా మనం బాక్స్ అయితే పెట్టామో అదే విధంగా ఇక్కడ కూడా సెటప్ చేయడం అయితే జరిగింది. బాక్స్ ఏసాం. పక్కనే హుక్ పెట్టాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ లుక్ పైపింగ్ ఈ విధంగా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.